శ్రీకరీం గౌతమీం వందే దక్షిణాశావియన్నదీం శివజటాజూట సంభూతాం వందే గోదావరీం శివాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పరమ పావనమైన గోదావరి నది చరిత్రను, ఆ తీరముల యందున్నటువంటి క్షేత్ర వైభవాన్ని చెప్పుకుంటూ, అదేవిధంగా మనం పరమ ప్రమాణంగా పరమ పూజ్యంగా భావించేటువంటి పవిత్ర గ్రంథాల్లో గోదావరి వైభవం ఎలా చెప్పబడుతున్నదో గ్రహిస్తూ, గంగ తర్వాతి స్థానము, గంగతో సమాన స్థానము గోదావరికి ఇవ్వబడింది. ఆ కారణం చేతనే గోదావరి నది వైభవము రామాయణంలో కూడా చెప్పబడుతున్నది. రామచంద్రమూర్తి ఒక పవిత్రమైన నదీ తీరంలో ఉన్న నగరంలోనే జన్మించాడు. ఆ నగరాన్నే పాలించాడు, సరయూ నదీ తీరం. అటు తర్వాత ఆ మహానుభావుడు గంగని సేవించుకున్నాడు, యమునని సేవించుకున్నాడు. అటు నుంచి క్రమంగా తాను దండకారణ్యంలోకి ప్రవేశిస్తూ గోదావరిని చేరుకున్నాడు. ఈ గోదావరి వైభవం వాల్మీకి చాలా అద్భుతంగా వర్ణిస్తాడు రామాయణంలో. ఎప్పుడైతే గోదావరి తీర ప్రాంతానికి వచ్చాడో అక్కడ అగస్త్య మహర్షి యొక్క దర్శనం ఆయనకు లభించింది. అసలు నిజానికి రామాయణంలో రాముడు వెతుక్కున్న మహర్షి అగస్త్యుల వారే. అగస్త్యుడు ఎక్కడా అని అడుగుతూ వస్తారు. అలా లోపాముద్ర అగస్త్యుని దర్శిస్తాడు. అప్పుడు అగస్త్యుడు విష్ణువు తన వద్ద ఉంచినటువంటి అక్షయ తూణీరములను, దివ్యమైన ధనుస్సును రామ విష్ణువుకి సమర్పించుకుంటాడు. అటు తర్వాత అక్కడ ఉండడానికి అనువైన చోటు ఏది అని రాముడు అగస్త్యుని అడిగితే అగస్త్యుడు ఒక చోటు చూపిస్తాడు. అది 5 వటవృక్షముల నడుము ఉన్న ప్రాంతం, గోదావరి నది తీర ప్రాంతం. అదే పంచవటి అని చెప్పబడుతున్నది. కొంతమంది నాసిక్ సమీపంలో ఈ పంచవటి ఉన్నది అని అంటారు, కొంతమంది కాదు మన ఆంధ్రదేశంలో ఉంది అంటారు. మొత్తానికి రాముడు తనవాడు అనిపించుకోవాలని భారతీయులందరికీ ఉంటుంది కనుక అందరి అభిప్రాయాన్ని గౌరవించాలి. అయితే 5 వటవృక్షములు నేటికి మనకు నాసిక్లో కనబడుతుంటాయి. ఈ 5 వటవృక్షముల నడుమ ప్రాంతాన్ని పంచవటి అని అంటారు. ఆ చోటు అగస్త్యుల వారు చూపించారు, గోదావరి తీరం. అక్కడ ఆ గోదావరిని చూస్తూ సీతారాములు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒక్కసారి గోదావరిని తలంచుకుంటే సాక్షాత్ లక్ష్మీనారాయణులైనటువంటి సీతారాముల యొక్క శరీరములు తాకింది ఈ జలము. ఇంకేం కావాలి? ఆ శరీర స్పర్శతో ఈ నదీ జలములు మరింత పవిత్రమయ్యాయి. ఇది తెలుసుకోవాల్సిన మరొక అద్భుతమైన అంశం. అందుకే గోదావరి తీరంలో సీతారాముల యొక్క విహారము వాల్మీకి విస్తారంగా ఒక సర్గం అంతా వర్ణిస్తాడు. అక్కడ హేమంత ఋతువు ఆ గోదావరి తీరంలో ఎంత అద్భుతంగా ఉన్నదో వర్ణింపబడుతూ ఉంటుంది. అందుకే గోదావరి తీరంలో ఆ రాముడి యొక్క నివాసము అంత విశేషంగా ఆనందం కలిగించింది గనకనే అవతారం పరిసమాప్తి చేసిన తర్వాత కూడా స్వామి గోదావరి తీరంలో భద్రగిరిపై వెలసి మరొక అయోధ్య చేశాడు. అక్కడ సరయూ నదీ తీరంలో అయోధ్యకి ఎంత ప్రాధాన్యమో గోదావరి తీరంలో భద్రగిరికి అంత ప్రాధాన్యం. ఈ విధంగా రామకథకి గోదావరికి ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పగా మనకు కనబడుతున్నది. గోదావరి తరంగాల్లో రామకథ వినబడుతూ ఉంటుంది. అందుకేనేమో మొత్తం భారతదేశమంతా రామకథా ప్రీతి కలిగినప్పటికీ తెలుగువారికి రామకథా ప్రీతి మరింత ఎక్కువ అనిపిస్తున్నది. తెలుగులో ఎన్ని రామాయణాలు మనకు వచ్చాయో. ఆ కారణం చేతనే తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అంటారు విశ్వనాథ వారు. అలాంటి తెలుగు దైవమైన భద్రాద్రి రాముణ్ణి కొలుచుకున్నటువంటి ఆ గోదావరి వద్దకు అయోధ్య నుంచి రాముడు వచ్చినప్పుడు ఎలా ఉన్నది అనేది వాల్మీకి చూపిస్తున్న వైభవంలో గోదావరి రామకథని తెలుసుకుందాం. గోదావర్యా సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే ప్రాజ్యమూల ఫలశ్చైవ నానా ద్విజగణాయుత. సీతా సమేతంగా రామలక్ష్మణులు అక్కడికి వచ్చినప్పుడు రాముడు ఒక మాట అంటాడు. ఇయం గోదావరీ రమ్యా పుష్పితైస్తరుభిర్వృత హంస కారండవాకీర్ణ చక్రవాకోపశోభిత నాతి దూరేణ చాసాన్నే మృగయూధ నిపీడితా. ఈ గోదావరి చాలా రమ్యముగా ఉన్నది. వాల్మీకి రామాయణంలో రాముడు నోట గోదావరి యొక్క వైభవం పలు తావుల్లో చెప్పబడుతుంది. 2 సందర్భాల్లో ఇయం గోదావరి రమ్య అని ఒక చోట, ఏషా గోదావరి రమ్య అని మరొక చోట కనబడుతున్నది. గోదావరి అనగానే రమ్యా శబ్దం ప్రయోగింపబడింది. రమణీయమైనది గోదావరి, రమణీయమైన వాడు రాముడు. అందుకే రమ్య రామ శబ్దములకు 2 ఉన్నటువంటి సామ్యం కూడా చూడాలి. రమణీయత అంటేనే క్షణం క్షణం యన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయా. క్షణక్షణానికి నూతనంగా ఏది అనిపిస్తుందో దాన్ని రమణీయం అన్నట్ట. గోదావరి అలా నిత్య నూతనము. అందుకే రామునికి రమ్యముగా అనిపించింది గోదావరి. రమ్య అనడంలోనే గోదావరిలో రామలక్షణాన్ని చూడొచ్చు. స్వయంగా రాముడి అంటున్నాడు ఇక్కడ.
పైగా ఆ నదీ తీరమంతా కూడా పుష్పించిన అందమైన వృక్షములతో ఉన్నది. హంసలు, చక్రవాకములు మొదలైన జలపక్షులతో శోభిల్లుతున్నది. ఆ సమీపములో అనేకమైనటువంటి మృగములు సంచరిస్తూ ఉన్నాయి. ఇది రామచంద్రమూర్తి గోదావరిని చూడగానే ఆనందంతో చెప్తాడు. అంతేకాదు లక్ష్మణస్వామి గోదావరిలో స్నానం చేసి వచ్చి ఆ తీర భూముల్లో ఉన్నటువంటి పద్మాల్ని ఏరి తీసుకువచ్చాడు అనే వర్ణన కూడా వాల్మీకి చేస్తున్నాడు. సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తదా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగత. ఆ గోదావరి తీరంలో రామచంద్రమూర్తికి సరయూ నది గుర్తొచ్చిందేమో. సరయూ తీరంలో అయోధ్యలో తన ఇంట్లో అన్నదమ్ములతో కలిసి ఆ గడిపిన రోజులన్నీ గుర్తొచ్చి మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో అని మాట్లాడుకుంటారు లక్ష్మణ సమేతుడి రామచంద్రమూర్తి. అంతేకాదు అక్కడ గోదావరి దగ్గర రాముడు చేసినటువంటి పుణ్య విధులు చెప్తున్నారు ఇక్కడ. ఇచ్చేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నదీం చక్రేభిషేకం కాకుస్థ సానుజస్సహ సీతయా. అటు తమ్ముడితోనూ భార్యతోనూ కూడా కలిసి స్నానం చేసినటువంటి రామచంద్రమూర్తి పుణ్యమైనటువంటి విధులను ఆచరించాడు ఆ నది వద్ద. అందుకే నది వద్దకు వెళ్ళగానే హుషారుగా స్నానం చేయడమే కాదు, అక్కడ చేయవలసిన విధులు కొన్ని ఉంటాయి. అవి తత్పయిత్వాత సలలై తే పితॄన్ దైవతాని చ స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితా. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం, ముందుగా రామచంద్రమూర్తి గోదావరి నది స్నానం చేశాక దేవతలని పితృదేవతలను ఉద్దేశించి తర్పణలు చేశాడు. నదీ స్నానంలో తర్పణ చేత స్నానము పూర్ణమవుతుంది అని చెప్పారు. ఈ విధంగా దేవతర్పణ, ఋషితర్పణ, పితృతర్పణలు చేయాలి. రామచంద్రమూర్తి వాటిని ఆచరించాడు. ఆ తర్వాత చేసినది ఏమిటంటే సూర్యభగవాన్ను ఉద్దేశించి నమస్కరించి స్తుతించాడు. దీన్ని బట్టి రామాయణ కాలం నాటికే యుగ యుగాల నుండి భారతీయ సంస్కృతిలో నదీ తీర్థ విధి, స్నాన విధి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఇక్కడ కనబడుతున్నది. అందుకే స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితా. అయితే స్నానం చేసి నిలబడ్డ రామచంద్రమూర్తి, పైగా అమ్మ సీతమ్మ కూడా స్నానం చేసింది. కొంచెం దూరంగా స్నానం చేసి నిలబడ్డాడు లక్ష్మణస్వామి. ఈ ముగ్గురు ఎలా కనబడుతున్నారనే దాన్ని వాల్మీకి అద్భుతమైన శ్లోకంలో వర్ణిస్తున్నాడు. జడలు ధరించినటువంటి ఆ రామచంద్రమూర్తి స్నానం చేసి వచ్చి తుడుచుకున్నాడు. అయినప్పటికీ ఆ జడల్లోంచి కొంచెం నీరు పడుతోంది కిందకి. అలా నీరు పడుతున్నటువంటి రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడయ్యా? కృతాభిషేక సరరాజ రామ సీతాద్వితీయ సహలక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్సనంది భగవానివేశ. అభిషేకం అంటే సంపూర్ణముగా ఒళ్ళు తడయుట అని అర్థం. ఆ విధంగా స్నానం చేసి రావడం వల్ల ఆ జలము పడుతున్నటువంటి జటాధారి అయినటువంటి రామచంద్రమూర్తి గంగాధరుడైన శివుని వలె కనబడుతూ ఉంటే, పార్వతీదేవి వలె సీతమ్మ కనబడుతూ ఉంటే, కాస్త దూరంలో నిలబడ్డ లక్ష్మణస్వామి నందీశ్వరుడిగా కనబడుతున్నాడు అని వర్ణించాడు వాల్మీకి. దీన్ని బట్టి రామునిలో శివుని చూడడం అనేది అంత అద్భుతంగా కనబడుతున్నది. అదేవిధంగా రావణుడు పంచవటి నుండి సీతమ్మను అపహరించి తీసుకువెళ్ళాక ఆ సమయంలో ఆ దుర్ఘటనకి, ఆ దారుణమైన సన్నివేశానికి గోదావరి మాత ఒక సాక్షి. అప్పుడు సీతమ్మ గోదావరిని ఉద్దేశించి మొరబెట్టుకుంటుంది, నా జాడని వెతుక్కుని వచ్చేటువంటి రామలక్ష్మణులకు చెప్పు అని. హంసకారండవాకీర్ణాం వందే గోదావరీం నదీం క్షిప్రం రామాయశం సత్వం సీతాం హరతి రావణ. ఇక్కడ మాట వందే గోదావరీం నదీం, గోదావరి నదికి నమస్కరిస్తూ ఈ రావణుడు అపహరించిన సంగతి రామునికి చెప్పమని చెప్తుంది తల్లి. ఇక్కడ వందే గోదావరీం నదీం అనే మాట కనబడుతున్నది. గోదావరి నదికి నమస్కారం చేసుకున్నది. అంతేకాదు గోదావరీయం సరితాం వరిష్ఠ ప్రియా ప్రియాయా మమ నిత్యకాలం అప్యత్ర గచ్చేది చింతయామి నైకాకిని యాతి సా కదాచిత్. రాముడు ఆ గోదావరి తీరంలో సీతమ్మ కోసం వెతుకుతూ దుఃఖితుడై మాట్లాడుతున్నటువంటి శ్లోకములో అటు గోదావరి పట్ల రాముడికున్న భావం కూడా కనబడుతున్నది. గోదావరి ఇయం సరితాం వరిష్ఠ. ఈ గోదావరి జలములలో అత్యంత శ్రేష్టమైనది, పైగా నాకు ప్రియమైనది, ఎల్లవేళలా ప్రియమైనది. ఈ ప్రియమైనటువంటి ఈ గోదావరి సీతమ్మకు కూడా చాలా ప్రియమైనది. ఈ గోదావరి సీతమ్మ జాడ చెప్పాలి అనేటువంటి దుఃఖితుడి రామచంద్రమూర్తి ఆడిన మాటలో కూడా గోదావరికి సంబంధించి రెండు విషయములు కనబడుతున్నాయి. సరితాం వరిష్ఠ, ప్రియా నిత్యకాలం, ఎల్లవేళలా ప్రియమైనది, సరిత్తులలో అనగా ప్రవాహాలలో నదుల్లో గొప్పది అని రామచంద్రమూర్తి యొక్క వాక్యది. ఈ విధంగా ఆ గోదావరి పట్ల రాముడు తన భక్తిని ప్రకటిస్తాడు. అంతేకాదు తెలుగు కవుల్లో కూడా చాలామంది రామాయణాన్ని అనువదించేటప్పుడు గోదావరి తీరంలో జరిగిన రామకథ సన్నివేశం వచ్చేటప్పటికల్లా మహదానంగా వర్ణించారు. ఎందుకంటే తెలుగువారి నది గోదావరి. ఆ కారణం చేతని
మునిపతి చెప్పినట్లు బగు పుష్పిత భూమి రుహ ప్రకాండయై అనుపమ చక్రవాకబక హంస మరాళ విరాజమానయై ప్రణుతన వాంబు సంభవ తరంగ కణద్రవ గంధవాహియై కననగుచున్నదల్లదిగో గౌతమి కంటివే మహానదిన్ అని గోపీనాథ రామాయణంలో చెప్పబడుతున్నటువంటి శ్లోకం. పతి చెప్పినట్లు బగు పుష్పిత భూమి రుహ ప్రకాండయై అనుపమ చక్రవాకబక హంస మరాళ విరాజమానయై ప్రణుతన వాంబు సంభవ తరంగ కణద్రవ గంధవాహియై కననగుచున్నదల్లదిగో గౌతమి కంటివే మహానదిన్ అని గోపీనాథ రామాయణంలో చెప్పబడుతున్నటువంటి శ్లోకం అది. నిరుపమత రంగమాలా పరికలితమరాళ చక్రబక సాధన విస్ఫురిత ఘన గౌతమీ నది నరనాథిని తోడ చెప్పునా తెరగెల్లన్. అక్కడ నిరుపమ తరంగమాల అనే సంబోధనలో గోదావరి యొక్క గొప్పతనాన్ని చూపించారు. అలాంటి పవిత్రమైన గోదావరి సీతమ్మ రావణుడి చేత అపహరింపబడేటప్పుడు ఏ విధంగా చూస్తున్నదో విశ్వనాథ వారు ఒక అద్భుతమైన కల్పన చేస్తారు కల్పవృక్షంలో. తన బిడ్డను తన్నుకుని మింటపోవు గృధ్రమ్ము గుర్తుపెట్టుకుని నేల మీద పరువెత్తు మహాభుజంగి ఓలి కనిపించు గోదావరి నదిన్ కాంచి జానకి. తన బిడ్డను తన్నుకొని మింటపోవు గృధ్రమ్ము, ఒక గ్రద్ద ఒక పాము పిల్లని తన యొక్క కాళ్ళతో పట్టుకుని ఆకాశంలో ఎగిరిపోతుంది. అప్పుడు ఆ పాము పిల్ల యొక్క తల్లిపాము తాను పైకి వెళ్ళలేక కింద నిలవలేక దుఃఖంతో ఆ వెళుతున్నటువంటి ఆ గద్దను చూస్తూ కింద ఆ పిల్ల కోసం తలెత్తి చూస్తూ పాము పరిగెడుతున్నట్టుగా సీతమ్మను చూస్తూ గోదావరి పరిగెడుతున్నది అని వర్ణించారు ఇక్కడ. అలా గోదావరి ఒక సీతమ్మను తల్లిలా చూసిందిట. ఆ సమయంలో గోదావరి తీరంలో పెరిగినటువంటి ఆ చెట్లు జనకజా స్వహస్తకృత నిత్య గోదావరి జలపరిశేక సేవనావర్జిత బాలతరు సంతానము అని కల్పవృక్షంలో వర్ణించారు. అమ్మవారి యొక్క చేతి నీళ్లతో పెరిగినటువంటి చెట్లు గోదావరి తీరంలో ఉన్నాయట. సీతమ్మ గోదావరి జలాన్ని కడవలతో తెచ్చి అక్కడ చెట్లు పెంచింది. అలాంటి చెట్లతో కూడా మొరబెట్టుకున్నది రామునికి జాడ చెప్పమని. అంతేకాదు అప్పుడు ఆ గోదావరిలో ఉన్నటువంటి రకరకాల భంగిమలు గోదావరి స్వరూపాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ అడుగున గులకరాలైన వారి శీలమండల లోతుగా జలజల స్రవించునొకచోట, ఒకచోట ఉజ్వల గాధావారి తరంగ భీకర శ్రీ వహించు వైఢూర్యకాంతి ప్రవాహ శోభారమ్య సికతాస్థలంబులు చెన్ను మిగులునొకచోట, ఒకచోట నొగి తెల్ల చమరిలేళ్లుల తోకలట్టి తెల్ల పువ్వులూదు ఎచ్చటెచ్చట మీ ఇష్టము వచ్చినన్ని గిరినికట భూములను సదాభరిత శోభలబ్ధి గోదావరీ తీరమచట పంచవటి అనంగను నొక్క శుభస్థలంబు అంటారు కల్పవృక్షంలో. కొన్ని చోట్ల గులకరాళ్ళు కనబడుతూ శీలమండల లోతులో ప్రవహిస్తున్నది గోదావరి, కొన్ని చోట్ల గంభీరమైనటువంటి ఒక పొంగులతో ప్రవహిస్తున్నది గోదావరి. ఇలా వివిధములైన దశలతో కొన్ని చోట్ల తెల్లని నురుగులు రెల్లుపూలు పరిచినట్లుగా కనబడుతున్నాయట. మరికొన్ని చోట్ల చమరీ మృగముల తోకల వలె ఆ నది యొక్క కదలికలు కనబడుతున్నాయని అద్భుత దర్శనాన్ని చూపిస్తున్నారు విశ్వనాథ వారు. ఇలా గోదావరి ప్రత్యక్షమవుతుంది రామాయణంలో. సాయం ప్రాతిక రామచంద్ర విలస సంస్తుత్య గోదావరి ప్రేహ్యపూర్ణ నిషేవనార్థగమన శ్రీమంజులాకాశ వీధీయుక్తాంశ విచిత్ర చంక్రమణ సాధిష్టంబుగా దండకంబాయన్ సాధు వికుంఠ పుణ్యనగరి హ్లాదయిక సంపూర్ణతన్. రామచంద్రమూర్తి సంధ్యాకాలముల యందు గోదావరి స్నానం చేసి అక్కడ అనుష్ఠానం చేసుకుంటూ సంచరిస్తూ ఉంటే గోదావరి తీరమంతా కూడా భూమి యందున్న వైకుంఠముగా భాసిస్తున్నది అన్నారు ఇక్కడ. ఎందుకంటే పరిచర్య చేసుకున్న ఆదిశేషువు లక్ష్మణ రూపంలో ఉన్నాడు, సాక్షాత్ మహాలక్ష్మి సీతమ్మగా ఉన్నది, నారాయణుడు రాముడై సంచరించాడు. అందుకే గోదావరి విరజానదిగా దర్శనమిచ్చింది మహానుభావుడికి రామదాసుకి. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించి చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని కీర్తిస్తారు అక్కడ. అందుకే శ్రీరమ సీతగాగ సాక్షాత్ లక్ష్మీదేవి సీతమ్మగా ఉన్నది, పరిచర్య చేసుకున్న ఆదిశేషుడు అక్కడే ఉన్నాడు లక్ష్మణస్వామిగా. ఇక విరజానదే గోదావరి, వైకుంఠంలో ప్రవహించే దివ్య నది పేరు విరజ. ఇలాగా మహానుభావుడు రామదాసు కూడా భద్రగిరిని వైకుంఠంగా దర్శిస్తూ చూపిస్తున్నాడు ఇక్కడ. బిందు బింద్వంతర సందీపిత సుకృత సందోహ విమల పాథో నిర్ఝర వందారు జనతాగ బృంద నికుంఠన ఛందోవతారాంబు గోదావరి బృందారకానేక సుందరీ సీమంత సింధూర రంజితాంభోవాహిని సుందరమతి రఘునందన భక్త్యభినందిత సముదితాంభచ్చట అంటూ
గోదావరిని తలంచుకుంటూ పొంగులెత్తిన హృదయంతో కల్పవృక్షంలో స్తుతిస్తున్నారు విశ్వనాథారు. బిందు బింద్వంతర సందీపిత సుకృత సందోహ విమల పాథో నిర్జర. బిందు బింద్వంతర అంటే గోదావరి నదిలో ఉన్నటువంటి ప్రతి బిందువులో కూడా పుణ్య సమూహములు పొంగులు వారుతున్నాయి. అలాంటి పుణ్య సమూహములతో కూడిన బిందువులతో ఉన్న గోదావరి ఎన్ని బిందువులు, ఎన్ని పుణ్య సమూహాలు. అంతేకాదు నమస్కరించినటువంటి వారి యొక్క పాపములన్నిటినీ కూడా నశింపజేసే ఛందోవతారాంబు గోదావరి. చాలా విశేషమైన మాట అన్నారు ఇక్కడ. ఇది గోదావరి యొక్క తత్వాన్ని తెలిసినటువంటి కవి మాత్రమే చెప్పగలడు. ఛందోవతారంబు, ఛందస్సులు అంటే వేదమంత్రములు, ఆ వేదమంత్రముల అవతారమే గోదావరి అన్నారు. సాక్షాత్ వేదమే గోదావరిగా ప్రవహిస్తున్నది అనే దర్శనం ఇక్కడ లభిస్తున్నది. అందుకే వేదవేద్యుడైన రాముడు ఆ గోదావరి తీరంలో సంచరించాడు. పైగా దేవతలందరూ కూడా గోదావరిలో ప్రచ్ఛన్న రూపాలతో వచ్చి స్నానాలు చేస్తుంటారు, మనం పోల్చుకోలేనటువంటి రూపాలతో. అలాంటి పరమ పావనమైన గోదావరి రాముని చేత నమస్కరింపబడినటువంటి గోదావరి అని కీర్తించారు. ఇలా రామాయణంలో ప్రధానమైన అంశమంతా కూడా గోదావరి తీరంలో మనకు కనబడుతున్నది. ఇక భారతంలో కూడా గోదావరి ప్రస్తావన చాలా ఉన్నది. ఎందుకంటే తీర్థయాత్ర భారతీయ సంస్కృతిలో ఒక ప్రధానమైన అంశం. ఆ కారణం చేతనే సాక్షాత్తుగా ఇంద్రుడు లోమస్సుడు అనే మహర్షిని అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు వద్దకు పంపించి ఈ పాండవుల చేత తీర్థయాత్రలు చేయించు అని చెప్తాడు. ఆ సమయంలో అర్జునుడు స్వర్గంలో ఇంద్రుడి దగ్గర ఉంటాడు. నివాత కవచులు మొదలైన రాక్షసులను సంహరించడానికి ఇంద్రుడు అర్జునుని స్వర్గానికి తీసుకువెళ్తాడు. తాను స్వర్గంలో ఉన్న సమయంలో మిగిలినటువంటి ఆ పాండవుల్లో నలుగురిని కూడాను తీర్థయాత్రకు తీసుకువెళ్ళడానికి లోమస మహర్షిని పంపిస్తాడు. అయితే ఆ లోమసుడు వచ్చే లోపల నారదులు వారు ధర్మరాజు వద్దకు వచ్చి క్షేత్రతీర్థయాత్రల యొక్క వైభవాన్ని చెప్తాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది దీన్ని బట్టి తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు ఎలా చేయాలి, ఏమిటి, అన్ని అంశాలు ఇక్కడ విస్తారంగా చెప్పబడుతున్నాయి. అంటే ఇతిహాసాల్లో, పురాణాల్లో కూడా మనం నేడు ఆచరించుతున్నటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశములు అంత స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. అందుకే ఈ తీర్థ విధులు అనాది కాలం నుంచి ఉన్నాయని మనకు తెలుస్తున్నది. నారదుల వారు చెప్పేటప్పుడు కూడా పులస్త్యుడనే ఋషి భీష్మునితో చెప్పాడయ్యా అంటూ నారదుల వారు చెప్తారు. ఆ సమయంలో భారతదేశంలో ఉన్న సర్వ నదులు, క్షేత్రములు వర్ణించబడతాయి. దక్షిణాపథానికి వచ్చేటప్పటికల్లా ప్రధానంగా గోదావరి గురించే వివరించారు ఇక్కడ. తతో గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధనిషేవితాం గవాం మేధమవాప్నోతి వాసుకేర్ లోకముత్తమం అని వర్ణించారు ఇక్కడ. గోదావరి నది సిద్ధ నిషేవితాం అని చెప్పబడుతుంది, సిద్ధుల చేత సేవించబడుతున్నది. ఇందులో కానీ స్నానం చేస్తే గవామయనమనే యజ్ఞం చేసిన ఫలితం లభిస్తున్నదని భారతం చెప్తున్న మాట. గవాం మేధం అవాప్నోతి. ఇక్కడ గోమేధం అన్నారు. గోమేధము అన్న దానికి అర్థం మన వైదికంగా గ్రహించినట్లయితే గోవుకి సంబంధించిన పంచామృతాలని సేకరించుకొని చేసేటువంటి యాగమే ఇక్కడ గవామయనం అని చెప్పబడుతున్నది. అలాంటి గవామయన ఫలము ఈ గోదావరి స్నానం వల్ల లభిస్తున్నది. అందుకే గోవు యొక్క శక్తికి గోదావరికి ఏదో అనుబంధం ఉన్నది. అది తెలుసుకోవాల్సిన మరొక ప్రధానమైన అంశం. వెంటనే ఆ గోశక్తిని గ్రహించగానే గోపాలకృష్ణమూర్తిని మనం ధ్యానం చేసుకోవాల్సినదే. అది గోదావరి తీరంలో గోపాలకృష్ణ స్మరణ కూడా గొప్ప విషయమే. ఆ కారణం చేత రామునికి ఎంత ప్రాధాన్యమో కృష్ణునికి అంత ప్రాధాన్యమే. అయితే కృష్ణునికి సంబంధించిన దాఖలాలేవి కనబడలేదని కాదు, అసలు కృష్ణతత్వమే గోదావరిలో కనబడుతున్నది. ఆయన గోవిందుడు, ఈ తల్లి గోదావరి. ఆ కారణం చేతనే కృష్ణమూర్తే దీనికి అధిష్టానముగా చెప్పబడుతున్నాడు. విశేషంగా సిద్ధని సేవితామనే మాట ఇక్కడ ఉన్నది. సిద్ధులు సేవిస్తారట. సిద్ధులు అనబడేది ఒక దేవతా జాతి. వాళ్ళు వచ్చి గోదావరిని సేవిస్తున్నారని అర్థము. అదేవిధంగా తపస్సిద్ధులు సేవిస్తారు. ఏదో సాధకులు సేవిస్తున్నారంటే పవిత్రత కోసం సేవిస్తున్నారు అనుకోవచ్చు. కానీ సిద్ధులకి ఒక నదికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన వాళ్ళు కూడా వస్తున్నారు అంటే ఆ గోదావరి సిద్ధులను సైతం ఆకర్షిస్తున్నది అని. పైగా గోదావరిలో కేవలం స్నానం చేస్తే చాలు వాసుకి లోకం లభిస్తుంది అని భారతం చెప్తున్న అంశం. వాసుకి లోకం అనగా ఒకానొక నాగలోకం. వాసుకి దివ్యమైనటువంటి సర్పం. ఆ సర్పలోకం ఒకటి ఉన్నది, భోగలోకం అది. అయితే సంకల్ప సహితంగా అది కేవలం భగవద్దృష్టితో చేస్తే లభించే దివ్యలోకముల వరుస వేరే చోట మళ్ళీ వర్ణించబడుతున్నది. పైగా ఇప్పుడు మన సప్త గోదావరిని ఏదైతే చెప్తున్నాం, గోదావరిలో 7 పాయలుగా అవడం అనేది, దాని గురించి కూడా భారతకాలం నాటికే ప్రశస్తి కనబడుతున్నది. సప్త గోదావరే స్నాత్వా నియతో నియతాశనః మహత్పుణ్యమవాప్నోతి దేవలోకంచ గచ్చతి అనే మాట కనబడుతున్నది ఇక్కడ. నియతో నియతాశనః. ఇక్కడ స్నాన విధిని ఎక్కడెక్కడ చెప్తున్నారు.
కేవలం స్నానము చేసి అని కాకుండా ఎలా స్నానం చేసి అనే మాట కూడా ఇక్కడ కనబడుతున్నది. నియతో నియతాసన, నియమబద్ధుడై ఆహార నియమం పాటిస్తూ ఎవడు సప్తగోదావరిలో స్నానం చేస్తాడో వాడు మహాపుణ్యమును పొంది దేవలోకాన్ని పొందుతాడు అనే మాట ఉన్నది. అదేవిధంగా అర్జునుడు కూడా విడిగా క్షేత్రయాత్ర చేసినట్లుగా భారతం చెప్తున్నది. అందుకే అతను విడిగా క్షేత్రయాత్ర చేశాడు. ఈ నలుగురు ధౌమ్యుడనేటువంటి పురోహితునితో కలిసి ద్రౌపదితో ఇతర విప్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. అయితే అర్జునుడు ఒకానొక లోకరక్షణ కోసం నియమభంగం చేయడం చేత దానికి ప్రాయశ్చిత్తంగా ఒక ఏడాది పాటు తీర్థములన్నీ తిరుగుతాడు. ఆ సమయంలోని విశేషముగా వర్ణించుతూ గోదావరికి కూడా వచ్చాడన్న విషయం భారతం మనకు చెప్తున్నది. ఇక ఈ మహానుభావులు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ధౌమ్యుడు ఒక మాట చెప్తాడు. దక్షిణస్యాంత పుణ్యాని శృణు తీర్థాని భారత విస్తరేణ యథాబుద్ధి కీర్త్యమానాని తానివై. ముందు ఉత్తరాదిలో ఉన్నటువంటి తీర్థములన్నీ చెప్పి దక్షిణం వైపు ఉన్న తీర్థములు చెప్తున్నాను అంటూ మొట్టమొదటిగా చెప్పింది కేవలం గోదావరిని. దక్షిణం వైపు ఉన్న తీర్థములో మొదట ప్రస్తావించింది గోదావరి. ఎందుకంటే అది దక్షిణ గంగ గనక. గోదావరి తర్వాతే ఏ నదినైనా ప్రస్తావన చేసింది భారతం. అందుకే యస్యామాక్షాయతే పుణ్య దిశి గోదావరి నది బహ్వారామ బహుజల తాపసాచరిత శివ. ఇక్కడ మొత్తం 4 విశేషణాలు గోదావరికి చెప్పబడుతున్నాయి. బహ్వారామ బహుజల తాపసాచరిత శివ. పురాణముల యందు ఇతిహాసముల యందు ప్రతి వాక్యం బరువుగా ఉంటుంది. అలా గోదావరిది బహ్వ ఆరామ అంటే అనేక ఆరామములతో ఉన్నది, అంటే రకరకాల తోటలతో పంటలతో ఉన్నది. బహుజల విస్తారమైన జలము కలిగినది. తాపసాచరిత తాపసులు చరించున్నది. ఇది విశేషమైన ఒకానొక అంశం. అందుకే నేటికి గోదావరి తీర్థంలో అనేక మంది మహర్షుల పేర్లు స్మరింపబడుతుంటాయి. వశిష్ఠుడు ఇత్యాది మహర్షుల పేర్లు కూడా గోదావరితో అనుబంధం కలిగినటువంటివి. గౌతముడు తీసుకువచ్చిన అనేక మంది మహర్షులు వివిధ స్థలముల యందు ఆశ్రమాలు ఏర్పరచుకుని తపస్సును ఆచరించారు. అందుకే తాపసాచరిత శివ. శివ అంటే మంగళ స్వరూపిణి అని అర్థం. అందుకే గోదావరి శివస్వరూపిణి అనగా మంగళ రూపిణి అని చెప్తున్నారు. అటువంటి శివజలములు కలిగిన గోదావరికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.